హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది, మీ గురించి మీ పార్ట్నర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ గురించి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారా లేదా, తనకి గిల్టీ ఫీలింగ్ అనేది ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్లో. ద హై ప్రిస్టెస్, పేజ్ ఆఫ్ స్వేర్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, the chariot, nine of cups, six of cups, the fool card, two of wands, eight of swords, ten of pentacles, eight of wands, queen of wands, two of pentacles, page of wands, the tower card, three of pentacles, ace of pentacles, the magician. పాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరైతే ఈ విధంగా హై ప్రిస్టేట్స్ అంటే చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారనమాట. చాలా సఫర్ అయ్యారు. ఈ వ్యక్తితో రిలేషన్ అనేది మీరు మీ జీవితాన్ని చూసిన విధంగా మీరైతే ఫీల్ అయ్యారనమాట. అంత ఎక్కువగా మీరైతే సఫర్ అయ్యారు, స్ట్రగుల్ అయ్యారు కూడా ఈ వ్యక్తి గురించి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో మంచి ఏంటి చెడు ఏంటి అనేవి ఏమీ కూడా పట్టించుకోకుండా మీకు అబద్ధాలు చెప్పడం కానీ, మీ ఎమోషన్స్తో ఈ వ్యక్తి ఆడుకోవడం కానీ, మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఈ వ్యక్తి వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారనమాట. చూసారు కదా ఇక్కడ మీరు మీ పార్ట్నర్ దగ్గర మీరైతే పేజ్ ఆఫ్ స్వేర్స్ అంటే ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించడం, తన గురించి స్పై చేయడం, తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం. ఎందుకంటే మీ పార్ట్నర్పై మీకున్నది అన్కండిషనల్ లవ్ అనమాట. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి దగ్గర మీరు ప్రపోజల్ చేస్తూ మీ లవ్ని తనకి తెలిసే విధంగా మీరైతే ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండేవారనమాట. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఎప్పుడు కూడా తన లవ్ అనేది మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ తన గురించి తెలుసుకోవడానికైతే ట్రై చేసేవారనమాట. ఏజ్లో చిన్నవారైనప్పటికీ కూడా మీరు హై ప్రిస్టేట్స్ అంటే చాలా పెద్ద వ్యక్తిలాగా, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలాగా, చాలా మెచ్యూర్డ్ పర్సన్ లాగా అయితే మీరైతే ఆలోచనలు అనేవి చేసేవారనమాట. మీకు ముందు చూపు అనేది ఎక్కువగా ఉండేది. అలాగే మీరు ఏదైనా కూడా మీరు ఓపిక పెట్టి ఎదురు చూడడం కానీ, అంటే మీ ఏజ్ కన్నా మీరు పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే మెచ్యూర్డ్గా ఆలోచిస్తారో ఆ విధంగా మీ ఆలోచనలు అనేవి ఉండేవన్నమాట. మీరు అంత ఓర్పుతో ఈ వ్యక్తి కోసం అయితే ఎదురు చూసేవారు. మీరు ఏజ్లో చిన్న వారు అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మంచి చెడ్డలు అన్నీ కూడా తెలుసుకుంటూ తన గురించి 24/7 ఆలోచనలు అనేవి చేస్తూ మీకున్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ఈ వ్యక్తికి తెలియజేయడానికే ట్రై చేస్తూ ఉండేవారనమాట. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా మీకు రిలీఫ్ అవ్వడానికి కూడా టైం లేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా, మీ గురించి మీరు ఆలోచించుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నా, అంత బిజీగా మీరు ఉన్నా కూడా మీ పార్ట్నర్ గురించి అయితే మీరు స్పై చేస్తూ ఉండేవారనమాట. తనకి టైం టు టైం కాల్ చేస్తూ మీరు ప్రపోజల్ చేయడం కానీ, తన గురించి తెలుసుకోవడం, అంటే తన మంచి చెడులు అనేవి మీరు తెలుసుకుంటూ ఉండేవారనమాట.
అంత ఎక్కువగా మీరైతే ఈ వ్యక్తికి ప్రయారిటీ అనేది ఇచ్చేవారు. మనకి వ్యాన్స్ వచ్చింది. అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అలాగే 8 ఆఫ్ పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. చూసారు కదా ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అంతా కూడా రెజినేట్ అవుతుంది. మీ పార్ట్నర్కి మీరు దూరంగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తి అయితే కాదనమాట. మీ పార్ట్నర్ మీకు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇక్కడ తను మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేసినా మీరు మీ పార్ట్నర్కి దగ్గర అవ్వడానికైతే మీరైతే ట్రై చేసేవారనమాట. చూసారు కదా ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. ఐ ఫ్రీ స్టేట్స్ ద చారియట్ అంటే ఇక్కడ మంచి చెడు 2 రకాలుగా కూడా చూపిస్తుంది. ఇది చెడు, ఇది మంచి. చెడు, మంచి అంటే మీ పార్ట్నర్కి మీరు అంత కేరింగ్ అనేది ఇచ్చేవారనమాట. అంత ఇంపార్టెంట్ అనేది మీరు ఇచ్చేవారు ఎప్పుడు కూడా. బట్ ఈ వ్యక్తి ఏంటి మంచి చెడు అనేది ఆలోచించకుండా మిమ్మల్ని దూరం పెట్టారనమాట. బట్ మీరు మంచి చెడు అనేది ఈ వ్యక్తి గురించి తెలుసుకోవడానికైతే మీరు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇచ్చేవారు. ఈ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా ఉంటే మీ ఆలోచనలు మీ బిహేవియర్ అనేది ఈ విధంగా ఉండేదనమాట. అంటే మీ గురించి ఎటువంటి ఆలోచనలు అనేవి లేకుండా మంచి ఏంటి చెడేంటి అంటే మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఏమైపోతారు అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచించకుండా మంచి చెడుల గురించి ఆలోచనలు అనేవి చేయకుండా మిమ్మల్ని దూరం పెట్టారనమాట. బట్ మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా అలాగే ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్న టైంలో కూడా మీరైతే మీ పార్ట్నర్ మంచి చెడులను తెలుసుకోవడానికైతే మీరు ట్రై చేస్తూనే ఉండేవారు అనమాట. అంత డిఫరెన్స్ అనేవి ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన కూడా. మీ పార్ట్నర్ అయితే అలాంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నరే మీకు విష్ఫుల్మెంట్. మీ పర్సన్తో ఉంటేనే మీరు ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలరు. మీ ప్రపంచం మీ పార్ట్నర్. అంటే మీ లైఫ్లో ఏదైనా కూడా ఒక మ్యాజిక్ చూడాలి అని అనుకున్నా కూడా మీ లైఫ్ అనేది పాజిటివ్గా మారాలి అని అనుకున్నా లేదంటే ఇక్కడ మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీ పార్ట్నర్ వల్లే అది అవుతుంది. మీ పర్సనే అవన్నీ కూడా తీసుకురాగలరు. ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ మీ పార్ట్నర్ తోటే మీ విస్ఫుల్మెంట్ మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారని చెప్పి మీరైతే నమ్మారనమాట. తనతోటే మీ లైఫ్ అనేది ఈ విధంగా ద మెజిషియన్ అంటే ఇక్కడ మ్యాజిక్ మెరాకిల్ అయితే ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తనతో ఉంటేనే మీ లైఫ్ అంతా కూడా అని మీరైతే అనుకున్నారనమాట ఫాస్ట్లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు కాల్ చేసి ఈ వ్యక్తికి ఏమైనా అడిగినా కూడా తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు అడిగినప్పుడు అంటే తను ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, తిన్నారా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు అడిగినప్పుడు మీతో కమ్యూనికేషన్ అనేది చేయడానికి ఈ వ్యక్తి అయితే ఇష్టపడేవారు కదనమాట. చాలా బోరింగ్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారు. మీరు ఇంత వర్క్ని అంటే మీ బిజీ లైఫ్ అంతటినీ కూడా పక్కన పెట్టి మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి కూడా టైం లేని సిచ్యువేషన్లో కూడా మీరు మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచనలు అనేవి చేస్తూ తన గురించి మీరు అడుగుతూ ఉంటే ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ చాలా చులకనగా ఈ వ్యక్తి అయితే చూసేవారనమాట. మీతో కమ్యూనికేషన్ అనేది ఈ వ్యక్తి అయితే సరిగ్గా చేసేవారు కాదు, సరిగ్గా మాట్లాడేవారు కాదనమాట. ఈ వ్యక్తి పాస్ట్లోనే మీరు కాల్ చేస్తేనే ఈ వ్యక్తికి బోరింగ్గా ఫీల్ అయ్యేవారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే 3 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా. వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు, వేరే అదర్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. అంటే మీరు ఎవరైతే మీ ఇద్దరి మధ్యన ఉన్నారో వాళ్ళని చెప్పి మీరు అనుకోండి. ఆ వ్యక్తులతో అయితే మీ పార్ట్నర్ అయితే చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుతూ ఉండేవారనమాట. ఎంత టైం అయినా కూడా ఈ వ్యక్తి అయితే టైం అనేది చూసుకోకుండా ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉండేవారు వాళ్ళతోటి.
వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, అందరితోటి కూడా. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ఇష్టం లేనట్టు, తన లైఫ్‌లో ప్రెజెంట్ అయితే బిజీగా ఉన్నట్టు వర్క్‌లో. మిమ్మల్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉండేవారనమాట. మీరు చేస్తున్న కాల్స్ అనేవి ఈ వ్యక్తి అయితే రిప్లై చేసేవారు కాదు. మేబీ రిప్లై చేసినా కూడా దానికి మీ పార్ట్నర్ నుంచి బిజీ అనే ఒక్క మాట మాత్రమే వచ్చేదనమాట. వెంటనే మీ కాల్ అనేది కట్ చేసేవారు. అంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడేవారు కాదనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తూ, ఈ వ్యక్తి గురించి అయితే మీరు 24/7 అంటే ఒక మదర్‌లాగా మీరైతే మంచి చెడులనేవి తెలుసుకుంటూ ఉండేవారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే అది నచ్చేది కాదు. మీరు చాలా బోరింగ్ పర్సన్ అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి వేరే ఎవరైనా తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఫ్రెండ్స్, అదర్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళందరితో కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఈ వ్యక్తి అయితే ఉండేవారనమాట. బట్ మిమ్మల్ని మాత్రమే ఈ వ్యక్తి అయితే బోరింగ్‌గా ఫీల్ అయ్యేవారు. అంటే ఇక్కడ మీ ప్రేమ ఏదైతే ఉందో, మీరు ప్రపోజల్ చేసే విధానం, మీ కేరింగ్ ఈ వ్యక్తికైతే విసుగనేది వచ్చేదనమాట. ఆ విధంగా ఫీల్ అయ్యేవారు. బట్ మీ ప్రేమ అనేది అర్థం చేసుకునేవారు కాదనమాట. మీరు అస్తమానికి ఈ వ్యక్తిని కాల్స్ చేసి, మెసేజెస్ చేసి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మీకు సంబంధం లేకపోయినా, మీకు అవసరం లేకపోయినా తన గురించి అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. తను ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటున్నారు, అడుగుతున్నారు. ఈ విధంగా ఈ వ్యక్తికైతే చాలా విసుగనేది పుట్టిందనమాట. దానివల్ల మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ కొంచెం కొంచెం మిమ్మల్ని దూరం పెడుతూ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చులకనగా, చాలా బోరింగ్ పర్సన్‌లాగా అయితే ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో చూసారు. బట్ మీరు మీ బిజీ లైఫ్‌ని పక్కన పెట్టి ఈ వ్యక్తికైతే టైం ఇచ్చారనమాట. ఆ విషయం తెలుసుకోలేకపోయారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి వల్ల మీరైతే పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారనమాట. చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ కూడా ఆలోచించకుండా, మీ ప్రేమని ఆలోచించకుండా టవర్ కార్డ్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది బ్రేక్ చేశారనమాట ఈ వ్యక్తి. అంటే కొంచెం కొంచెం దూరంగా ఉంటూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఒకసారే ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది పాస్ట్‌లోని. మీ పార్ట్నర్‌కి మీరు కాల్ చేసిన ప్రతిసారి కూడా ఈ వ్యక్తి మీతో ఈ విధంగా గొడవలనేవి పడేవారనమాట. డిస్కషన్స్ అనేవి పడేవారు. కొంతమందైతే అంటే ఏదో ఒక రకంగా ఇక్కడ తన రూడ్ బిహేవియర్‌తో మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, తన టాక్సిక్ బిహేవియర్‌తో మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఈ వ్యక్తి అయితే చేసేవారనమాట. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా ఈ వ్యక్తి అయితే మీతో గొడవలనేవి పడుతూనే ఉండేవారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని చులకనగా మాట్లాడడం కానీ, మీరు బోరింగ్ పర్సన్ అని చెప్పి మీకే చెప్పడం కానీ, ఈ వ్యక్తి అయితే చేస్తూ ఉండేవారనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఎక్కువగా పాస్ట్‌లో అయితే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అంటే ఇక్కడ లవ్ ప్రపోజల్ ప్రేమగా మాట్లాడుకునే మాటల కన్నా గొడవలనేవి ఎక్కువగా ఉండేయన్నమాట. గొడవలనేవి ఎక్కువగా జరిగేవి మీ ఇద్దరి మధ్యన కూడా. మనకదే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకున్నందుకు ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే చాలా కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉన్నారనమాట ఇక్కడ. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే ఈ వ్యక్తికైతే నచ్చట్లేదు. ఎందుకంటే మీ కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ అవ్వచ్చు, లేదంటే మీరు ప్రతి చిన్న విషయం కూడా అడిగి తెలుసుకోవడం కానీ, తన గురించి, తన మంచి చెడుల గురించి తెలుసుకోవడం కానీ చేసేవారు కదా! అది ఆ టైంలో ఈ వ్యక్తికైతే బోరింగ్‌గా అనిపించింది. బట్ ఇప్పుడు అలా అడిగే వాళ్ళు తన లైఫ్‌లో లేకపోవడం వల్ల చూసారు కదా ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే ప్రేమతో తనని అడిగేవాళ్ళు ఎవరు లేక ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే మిమ్మల్ని ఈ వ్యక్తి చూస్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉండును. తన లైఫ్‌లో ఒక మ్యాజిక్ అనేది చూసును అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారనమాట. మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే మీరు ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది మీరైతే అనుకున్నారో, ఇప్పుడు ఈ వ్యక్తి మీరు ఉంటే తన లైఫ్ అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ద మెజిషియన్ అంటే మ్యాజిక్.
ప్రతిరోజు కూడా ఎవ్రీడే మీతో ఉంటే చాలా హ్యాపీగా ఈ విధంగా ఒక మ్యాజిక్ లాగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ప్రతిరోజు మీరైతే చాలా ప్రేమగా ఈ వ్యక్తినైతే ప్రపోజల్ చేస్తూ, మాట్లాడుతూ, ట్రీట్ చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ గురించే మీరు ఎక్కువగా ఆలోచనలనేవి చేస్తారు. తనకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీరు కాల్ చేసి మాట్లాడడం కానీ, ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు పూర్తిగా ఈ వ్యక్తికే ఇంపార్టెంట్ అనేది ఇస్తారు. మీరు మీ లైఫ్‌లో మీ పార్ట్నరే అన్నీ అని చెప్పి మీరైతే అనుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధ అనేది ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే తన చేతులతోనే తన లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోయింది. ఈ విధంగా బందీ చేసుకున్నాను. నేను ఏది తెలుసుకోలేకపోయాను. అంటే ఇక్కడ మంచి, చెడు అనే ఆలోచనలనేవి చేసుకోలేకపోయాను. చూసారు కదా ఇక్కడ ద చారియట్ ఇక్కడ మంచి, చెడు అనేది ఇక్కడ ఆలోచించలేదు. అలాగే మీరు మంచి, చెడు ఈ వ్యక్తి గురించి తెలుసుకున్నా దానికి వాల్యూ ఇవ్వలేదనమాట ఈ వ్యక్తి. అంటే కళ్ళకి గంతలు కట్టి చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఈ వ్యక్తి ఒక చీకటి ప్రపంచం క్రియేట్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన చేతులతోటి ఇంత పాజిటివ్‌గా ఉన్న లైఫ్‌ని ఈ విధంగా బందీ అయిపోయే విధంగా అయితే చేసుకున్నాను అని చెప్పి వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఇక్కడ. ఈ వ్యక్తి ఇక్కడ మాయ మాటలు చెప్పడం కానీ అంటే మీ పార్ట్నర్ గురించి వేరే వాళ్ళకి లేని విషయాలన్నీ కూడా కల్పించి చెప్పడం కానీ, మీ పార్ట్నర్‌ని వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడడం కానీ, అందరి దృష్టిలోని మీ పార్ట్నర్‌కి వాల్యూ లేకుండా చేయడం కానీ, ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వల్ల మీ పార్ట్నర్ ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళందరి దగ్గర అయితే మీ పార్ట్నర్ అయితే చెడ్డవారైపోయారనమాట. అంటే ఇక్కడ వాళ్ళతో గొడవలనేవి జరుగుతున్నాయి. అంటే వాళ్ళతో రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేకప్ అయిపోతున్నాయనమాట సడెన్‌గా. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ పార్ట్నర్‌ని తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరి నుంచి కూడా విడదీస్తున్నారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ ఇలా తనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచయితే ఈ వ్యక్తి విడదీస్తున్నారనమాట. విడదీసి వాళ్ళకి మధ్యలో గొడవలనేవి చేసి వాళ్ళ రిలేషన్ అనేది బ్రేకప్ అయ్యేలాగైతే ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి. అందుకే ఇప్పుడు మీ పార్ట్నరు మీరు చాలా పాజిటివ్ పర్సన్. మీరు తన లైఫ్‌లో ఉంటే తన లైఫ్ అనేది చాలా బాగుండు. తను ఏమీ తెలుసుకోకుండా మూర్ఖత్వంతో మంచి చెడు అనేది ఆలోచించకుండా స్టెప్ అనేది తీసుకున్నాను. డివైన్ వల్ల కలిసిన బంధం అయినా కూడా నా పర్సన్‌ని నేను దూరం చేసుకున్నాను. ఇలాంటి వ్యక్తి లైఫ్‌లోకి వచ్చి ఈరోజు నేను అందరితో ఈ విధంగా డిస్కషన్స్ అంటే గొడవలు పడుతున్నాను. అందరికీ నేను దూరం అయిపోతున్నాను. అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనైతే దూరం చేస్తున్నారనమాట. ఒంటరి అయితే మీ పార్ట్నర్‌ని అయితే చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తితో మీ పార్ట్నర్‌కి తరచూ గొడవలు జరగడం కానీ, తన ఇటువంటి బిహేవియర్ చూసి మీ పార్ట్నర్‌కి చిరాకు రావడం కానీ, అసలు నచ్చట్లేదనమాట ఇక్కడ ఈ వ్యక్తికి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఫాస్ట్‌లో మిమ్మల్నే చూస్ చేసుకుంటే తన లైఫ్ అనేది బాగుండు. బట్ నేను కన్‌ఫ్యూజనెస్‌లో ఉండి నా లైఫ్ పార్ట్నర్‌ని నేను సరిగ్గా చూస్ చేసుకోలేకపోయాను. అని ఇప్పుడు ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే ఈ విధంగా డల్ ఫేస్ తోటైతే ఉన్నారనమాట. మీ వంక చూసి అంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఈ విధంగా పాజిటివ్‌గా ఉండును అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. తన చేతులతో తన లైఫ్ అనేది తనే నాశనం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా ఇక్కడ.
మనకి వెయిటింగ్ ఎనర్జీ వచ్చింది. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే కన్‌ఫ్యూజనెస్. అంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోలేదు అనే బాధతో అయితే ప్రెజెంట్ అయితే ఉన్నారనమాట. ఎందుకంటే అప్పుడు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని బోరింగ్‌గా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసిందనమాట. మీలాంటి పర్సన్ తన లైఫ్‌లో ఉంటే తన లైఫ్ అనేది పాజిటివ్‌గా అందరితో కూడా మంచిగా అయితే ఉండును అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఛాన్స్ తీసుకోవాలి అనే ఆలోచనలు అయితే తనకైతే ఉన్నాయన్నమాట. యాక్షన్ తీసుకోవాలి. ఒక ఛాన్స్ అనేది మీ రిలేషన్ విషయంలో మళ్ళీ తీసుకోవాలి అని చెప్పి మీకు ప్రపోజల్ చేయాలి. మిమ్మల్ని మీట్ అవ్వాలి. మీ దగ్గరికి వస్తేనే తను ఎమోషనల్‌గా అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోగలరు. ఇక్కడ తన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్స్ అందరితో కూడా కలిసి ఉండొచ్చు. ఎవరితోటి కూడా గొడవలనేవి జరగవు. అందరితో కలిసి మాట్లాడుకోవచ్చు. లైఫ్ అంతా కూడా పాజిటివ్‌గా ఉంటుంది అని ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థమైందనమాట. యాక్షన్ తీసుకోవాలి. ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకొని మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే ఛాన్స్ అనేది తీసుకోవాలని ఉంది. బట్ ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ టైం పడుతుందనమాట. టైం గురించి యాక్షన్ తీసుకోవడానికైతే ఈ వ్యక్తిదే చూసుకుంటున్నారు. ఛాన్స్ తీసుకోవాలి అనే ఆలోచనలు మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా యాక్షన్ మూమెంట్ అనేది ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలి అని ఇప్పుడు అర్థమైంది అనమాట. ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది టైం అనేది చూసుకుని ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు. మీకు ప్రపోజల్ అనేది ఈ వ్యక్తి నుండి అయితే వస్తుందన్నమాట. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ రిలేషన్ పరంగా. ఎస్, మిమ్మల్ని అయితే మీట్ అవుతారు ఈ వ్యక్తి. ప్రజెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలా వద్దా అని అనుకుంటారనమాట. చెప్పాను కదా, ఈ వ్యక్తి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్, చాలా గిల్టీ ఫీలింగ్తో ఉన్నారు. తన లైఫ్ అనేది తను ఈ విధంగా చేసుకుని అందరికీ దూరం అయ్యాను అని చెప్పి చూసారు కదా, ఇక్కడ ఫ్యామిలీ అదర్ పర్సన్స్ తనకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తి అయితే దూరం అయిపోయారనమాట. ప్రజెంట్ అయితే తను చేసిన రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు అదే స్టెప్ అనేది ముందుకు వేసి తన తప్పు అనేది సరిదిద్దుకోవాలని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. చూసారు కదా, ఎమోషనల్గా ఇక్కడ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి, మీకు ప్రపోజ్ చేయాలని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. బట్ కొంచెం ఈగో అనేది అడ్డొస్తుంది. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఫాస్ట్‌లో మీ విషయంలో చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారు కదా! మిమ్మల్ని చులకనగా చూడడం కానీ, మిమ్మల్ని బోరింగ్‌గా ఫీల్ అవ్వడం, మీ ఎదురుగుంటా మీ మొఖం మీదే అవన్నీ కూడా చెప్పడం. మీరు బాధపడతారా లేదా అని కూడా ఆలోచించకుండా ఇవన్నీ చేశారు కదా! ఇప్పుడు అందుకని ఈ వ్యక్తి మీ దగ్గరికొచ్చి ప్రపోజల్ చేయాలి. మీతో ఇక్కడ తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి అంటే తన ఈగో అనేది అడ్డొస్తుందనమాట. నిర్ణయం అనేది తీసుకుంటారు. బట్ ఎమోషనల్‌గా తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్‌గా తనని తను బందీ చేసుకుంటున్నారు ఇక్కడ. మనకి ఎక్కువగా ఈ వ్యక్తి అయితే మనకి 6 వీక్స్, 6 మంత్స్ అయితే టైం పడుతుందనమాట. మీకు ప్రపోజల్ చేయడానికి ఈ వ్యక్తి మీ దగ్గరికొచ్చి తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడానికి. చూసారు కదా, ఈరోజు రీడింగ్‌లో మీ పార్ట్నర్ అయితే మీ వాల్యూ అనేది తెలుసుకున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని తక్కువ చేసి చూసారు. బట్ ఇక్కడ మీరు ఏంటి అనేది బాగా అర్థం చేసుకున్నారనమాట. చాలా పాజిటివ్‌గా వచ్చింది రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పాజిటివ్‌గా రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకొని ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ రీడింగ్ ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.